దేవుని నామముకు స్తోత్రములు. Praise the Lord, dear brothers and sisters. So I greet you and invite you all for today's Bible study. ఈ దినము బైబిల్ అధ్యాయం కొరకై మీ అందరినీ ప్రభు నామములో ఆహ్వానిస్తున్నాం. So it's a privilege for us to study the Word of God and to meditate upon it. దేవుని వాక్యము ధ్యానించుట, దాని యందు మనము ఉండుట మనకు ఎంతో గొప్ప భాగ్యముగా ఉన్నది. So Lord has given to us a wonderful promise for this year. Daniel 11:32. దేవుడు ఎంతో అద్భుతకరమైనటువంటి వాగ్దానము మనకు ఈ సంవత్సరము కొరకైనటువంటి వాగ్దానం ఇచ్చుంటున్నారు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం. In these days we are studying the important truths of that verse. ఆ యొక్క వచనమును ఆధారం చేసుకొని అనేక మర్మములను మరి దానిలోంచి ఆ యొక్క సత్యములను మనము తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటున్నాం. And Lord helping us to understand these truths. ప్రభు కూడా మనము ఈ యొక్క సత్యములను గ్రహించుటకు తెలుసుకొనుటకు సహాయపడుతుంటున్నాడు. Now we are in the second part, that is but the people that do know their God shall be strong and do exploits. In that second part is knowing God and becoming strong. మనము ఈ యొక్క వాగ్దానం నుంచి అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యము చేయుదురు అనే దాంట్లో దేవుని ఎరుగువారు అనే దాని గురించి మనము ధ్యానిస్తుంటున్నాము. రెండవ భాగముగా knowing their God is the first one and becoming strong is the second one. దేవుని ఎరుగుట అనేది మొదటిది, రెండవది మరి బలము కలిగి కార్యం చేయడం అనేది రెండవది. And the third part of this verse is the last part, doing exploits. That means acting upon it. మూడవది బలము కలిగి కార్యములు చేయడం అనేది. So Lord is helping to understand these sections in our lives, how that can be implied in our lives. కాబట్టి దేవుడు మన యొక్క జీవితంలో ఈ యొక్క భాగాలను ఏ విధంగా మన యొక్క జీవితంతో అన్వయించుకోవడానికి ఉపయోగించుకోవాలో నేర్పిస్తుంటున్నాడు. Today let us see from book of Judges chapter 16 verses from 15 to 21 from the life of Samson. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 15 to 21. 15వ వచనం నుంచి 21వ వచనం వరకు సంసోను యొక్క జీవితం ద్వారా మనకు తెలియజేస్తుంటున్నాడు, నేర్పిస్తుంటున్నాడు. Just I will read in Telugu. David, can you read in Telugu? నాన్న చెప్పండి. Okay. 15 verses 15 to 21. Brother will read in Telugu and let us all read in our own languages. దానియేలు గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుదాం. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందరపెట్టినందున అతడు ప్రాణము విసికి చావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవనై ఉన్నాను. నా తల మీదికి మంగలి కత్తి రాలేదు, నాకు క్షౌరము చేయబడలేదు. నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను. అతడు తన అభిప్రాయమును తనకు తెలిపెనని బెలియాలు ఎరిగి ఆమె వర్తమానము పంపి ఫిలిస్తీయుల సర్దార్లను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయమంతయు నాకు తెలియజెప్పాను. ఫిలిస్తీయుల సర్దారులు
రూపాయలను చేత పట్టుకొని ఆమె యొద్దకు రాగా ఆమె తన తొడ మీదనున్న నిద్ర బుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బంధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఆమె ఫిలిస్తీన్ల మీదను ఫిలిస్తీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర లేచుకొని ఆయన బయలుదేరి అయితే యెహోవా అతనును ఎడబాసినని అతనికి తెలియలేదు. Let us look unto the Lord for his grace. దేవుని యొక్క అనుగ్రహం కొరకు దేవుని వైపు మనం చూద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాం. రాత్రికాల సమయంలో సంఘముగా చేరి వాక్యమును ధ్యానం చేయటం కొరకై మాకు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన అవకాశమును బట్టి వందనములు. ఈ వారమంతటిలో మీరు చూపిస్తూ వచ్చిన మీ మహాకృపను బట్టి వందనములు. తండ్రి, మీ బిడలముగా మీ సన్నిధిలో కూర్చుంటున్నాము. తండ్రి, ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనములు చెల్లిస్తున్నాం. తండ్రి, దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథము మీరు మాకు అనుగ్రహించుంటున్నారు. తండ్రి, మా జీవితములను మరి తెప్పరిల్ల చేయడానికి, మా జీవితములను సరిచేయడానికి, మాకు బోధించడానికి, మాకు నేర్పించడానికి, మా జీవిత యాత్రలో నడిపించడానికి అనుగ్రహించబడిన దేవుని వాక్యమును బట్టి వందనములు చెల్లిస్తున్నాం. తండ్రి, వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగునై ఉంటుంది. తండ్రి, ఈ యొక్క వాక్యమును మేము చదువుతుంటుండగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు అభిషేకించి తండ్రి ఈ సమయం కొరకై ప్రత్యేకపరిచి మీ బిడ్డలమైన మమ్మలను వాడుకోనమని ప్రార్థిస్తున్నాం. అల్పులము, అయోగ్యులము అని మరొకసారి మేము ఒప్పుకుంటూ మరి మీ యొక్క శిలువ రక్త ప్రోక్షణ క్రిందికి తీసుకుని వస్తున్నాం. బోధించుటలో, తర్జుమా చేటులో కావలసిన మెండైన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మహిమాగనంత ప్రభావం మీకు ఆరోపించుకుంటున్నాం తండ్రి. అదేవిధముగా వినుటలో, గ్రహించుటలో కావలసిన కృపను కూడా మేము కోరుకుంటున్నాం తండ్రి. వాక్యమును మా హృదయంలోనికి అన్వయించుకున్నట్లో శక్తిని దయచేయమని, అంధకార శక్తులన్నిటిని విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు ప్రభు నామములో బంధిస్తూ ఈ సమయంలో ఆన్లైన్ ట్రాన్స్మిషన్ అంతటిలో కూడా ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా, సిగ్నల్స్ వీక్ లేకుండా తండ్రి మీ యొక్క బిడలు చక్కగా వినుటకై కావలసిన కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. We know the book of Judges already we are studying or we are looking at this book in the time of prayer meetings also. మనము ప్రార్థన కూడికల్లో కూడా ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథమును ధ్యానిస్తుంటున్నాం. And of course those things what we are seeing in the time of prayer, that's for devotional study, for our prayer points we are trying to collect from those scriptures, but actual Bible study is different. అని ఆ యొక్క ప్రార్థన కూడికలో మనం ధ్యానించినటువంటి న్యాయాధిపతుల గ్రంథము మనకు ప్రార్థన కొరకైనటువంటి దైవికమైనటువంటి మర్మమును తెలియజేయడానికి ఉపయోగించుకుంటున్నాం. కానీ బైబిల్ అధ్యాయం అనేది అది భిన్నముగా ఉంటుంది. Book of Judges and Ruth, book of Ruth, these two books we can see that this is the characters mentioned in these books is told, it is repeatedly told in the Sunday schools also. కాబట్టి ఇక న్యాయాధిపతుల గ్రంథము, రూతు గ్రంథములో రాయబడినటువంటి అంశాలన్నీ కూడా సండే స్కూల్లో తిరిగి చెప్పబడుతుంటున్నాయి. But in Sunday school we cannot present as a study. కానీ సండే స్కూల్లో వీటిని మరి ధ్యాన భాగంగా లేకపోతే మనము ధ్యానించుకోవడానికి మనము దాన్ని బోధించడానికి వీల్లేదు. Because book of Judges consists of many cycles in their lives, rising spiritually, falling spiritually, all these things are there. That is the reason why we cannot we may not present whole things to the Sunday school students,
but the important contents only, whatever the requirements, those things only we used to present them. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నటువంటి మరి ఆత్మీయమైనటువంటి పడిపోవుట లేచుట అనే అవి చాలా ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా మరి సండే స్కూల్ పిల్లలకు వివరించి వాటిని చెప్పడానికి అసాధ్యం. కాబట్టి అవసరత కొలది ఆ యొక్క కొన్ని భాగాలను వారికి విడమర్చి చెప్పేదిగా ఉంటున్నది. So like how in a computer, copy, cut, paste, edit, how we do, and unnecessary portions eliminated. Likewise, in these characters also, what are the things required, those things only will present, and the remaining things are edited. కాబట్టి ఏ విధంగా కంప్యూటర్లో మనము తరచుగా చూస్తాము కాపీ కట్ పేస్ట్ అనేది, ఆ విధంగానే మరి ఇక భాగంలోంచి మరి ఏవి అవసరమో ఏవి అనవసరమో వాటిని తీసివేసి అవసరమైనటువంటి భాగములు మాత్రమే వారికి బోధించేదిగా ఉంటున్నది. But on the whole, we present the scriptural truth to the Sunday school students. మరి దాని మనం చూసినట్టయితే సండే స్కూల్ పిల్లలకు మరి ఆత్మీయమైనటువంటి సత్యములను వాటిలోంచి బయలుపరుస్తుంటున్నాం. But the study of Judges is different. కానీ న్యాయాధిపతుల గ్రంథాన్ని ధ్యానించడము బైబిల్ భాగముగా అది భిన్నంగా ఉన్నది. Because it is the period without leadership, and there was many flaws, many failures in the life of God's people. So all these things written in this. So these studies will help us how to overcome in our spiritual life those things we can see in the Bible study. దేవుని యొక్క ప్రజల్లో అనేక ఒడిదొడుకులు ఉన్నాయి, వారి లేచుట పడుట అవన్నీ ఉన్నాయి. మరి వీటన్నిటిని ధ్యానించుట అనేది అది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. Now today also we cannot see the whole thing of the life of Samson, but we'll see the few important things related to our topic. Those who know their God shall be strong. They can be strong, but in the life of Samson, how it was, he went down, decreased in his strength, and again gained strength. All these things written there, but we see only few things. కాబట్టి ఈ దినము కూడా మనము అన్ని సంగతులను గురించి విడమర్చి మనం చెప్పుకోలేము. కాబట్టి సంసోని యొక్క జీవితంలో ఏ విధంగా తను మరి ఆ యొక్క ఒడదొడుకులు కలిగి ఏ విధంగా పడిపోయి ఉంటున్నాడో, తిరిగి మరి సామర్థ్యము పొందగలిగి ఉంటున్నాడో వాటి విషయము మనము కొంతగా ధ్యాన భాగంగా చూసుకుందాం. If you see the life of Samson, he was a man of Nazarite. మరి సంసోని యొక్క జీవితం మనం చూసినట్టయితే అతను నాజీరుగా చేయబడినటువంటి వ్యక్తి. His parents separated him because he was a man. God has given him as a Nazarite, and a separated one who received the strength of the Lord from his birth. కాబట్టి సంసోని యొక్క జీవితంలో మనం చూసినట్టయితే తను తల్లి గర్భంలో ఉన్నది మొదలుకొని ప్రత్యేకమైనటువంటి వాడిగా, నాజీరుగా చేయబడినటువంటి వాడిగా, మరి ప్రత్యేకమైనటువంటి బలమును, శక్తిని, ప్రభావమును కలిగినటువంటి వాడిగా ఉంటున్నాడు. When he was growing, he came into the age of 15, 16, younger age. So worldly things came into his mind. కాబట్టి అతను పెరుగుతూ ఉన్న కొలది తన యొక్క జీవితంలో 15-16 సంవత్సరముల వయస్సులో మరి ఇక లోకం అనేది అతనిలోనికి ప్రవేశించుట ఆరంభమై ఉంటున్నది. In chapter 14 verse 1 we can see Samson went down to Timnath and saw a woman in Timnath of the daughters of Philistines. మనం 14వ అధ్యాయము 1వ వచనంలో సంసోను తిమ్నాతునకు వెళ్ళి
తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలను ఒకతను చూచెను. Not only seeing, he fell in love with her. కేవలం చూడడమే కాదు, ఆమెతో ప్రేమలో పడి ఉంటున్నాడు. Not only falling in love, he came back to home and told his parents, I want to marry her. మరి ఆమెతో ప్రేమలో ఉండడమే కాకుండా మరి తల్లిదండ్రులకు వచ్చి ఆమెతోనే వివాహము చేసుకుంటానని వారితో చెప్పి ఉంటున్నాడు. As a separated one, as a Nazarite, he should not do such things because he received the strength of the Lord from his birth. కాబట్టి నాజీరుగా చేయబడినటువంటి వ్యక్తిగా అటువంటి కార్యములు అటువంటి పనులు చేయకూడదు. అతని యొక్క జీవితంలో దేవుని యొక్క శక్తి ప్రభావములను పొందుకున్నాడు కాబట్టి ఆ విధంగా జీవించి ఉండకూడదు. And the parents of Samson might have told him about his separated life and how he was Nazarite, and all these things they might have told from his childhood. But when he was growing, he just overlooked all these things. కాబట్టి సంసోను యొక్క తల్లిదండ్రులు మరి అతనితో చెప్పి ఉండవచ్చును, ఏ విధంగా తన యొక్క చిన్ననాటి నుంచి అతడు యొక్క ప్రత్యేకపరిచినటువంటి వ్యక్తిగా, నాజీరు చేయబడినటువంటి వాడిగా ఇవన్నీ చెప్పినప్పటికీ వాటికి చెవియొగ్గనటువంటి వాడిగా అలక్ష్యముగా ఉండి ఉండవచ్చును. This is the problem of the youngsters when they are growing, because they see many things in the world and being attracted. కాబట్టి యవనస్తుల్లో ఇటువంటి పనులు చాలా సాధారణంగా ఉంటున్నాయి. ఎందుకంటే లోకము వారు చూసినప్పుడు లోకము దాని యొక్క ఆకర్షణ వారిలోనికి ప్రవేశిస్తూ ఉంటున్నది. So also in the life of Samson, this world came into his heart. అదే విధానంలో సంసోను యొక్క జీవితంలో కూడా లోకము అతని యొక్క హృదయంలోనికి ప్రవేశించి ఉంటున్నది. He not only loved one woman, but he loved many. ఆయన యొక్క ఒక్క స్త్రీని మాత్రమే ప్రేమించలేదు, అనేక స్త్రీలను ఆయన ప్రేమించుంటున్నాడు. In book of Judges, chapter 16, verse 1, we can read there, he saw there an harlot and went in unto her. కాబట్టి 16వ అధ్యాయంలో మొదటి వచనంలో ఆ తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్దకు చేరెను. Not only that, in same chapter, 16th chapter, verse 4, we can read there, and it came to pass afterward that he loved a woman in the valley of Sorek, whose name was Delilah. 4వ వచనంలో మనం చూసిన పిమ్మట అతడు షైరేకు లోయలోనున్న బెలియాల్ అను స్త్రీని మోహింపగా. So not only there are some names, some incidents written in this word, in the word of God, but there are more, many others are there. ఇదే కాకుండా అనేక పేర్లు ఇంకా నమోదు చేయబడి ఉన్నాయి. Few things only written in the word of God. Because of his attitude, we could understand there may be more. కొన్ని విషయాలు మాత్రమే బైబిల్ గ్రంథంలో పొందుపరచబడి ఉన్నాయి, కానీ అతని యొక్క ప్రవర్తనను బట్టి మనం గ్రహించవచ్చు ఇంకా అనేక విషయాలు ఉండవచ్చునని. So these three women influenced his life. కాబట్టి తన యొక్క జీవితంలో ఈ ముగ్గురు స్త్రీలు ఎంతో ప్రభావము చూపించినారు. He knows that he was a Nazarite. అతను నాజీరుడనే తను ఎరిగి ఉంటున్నాడు. He has to live a sacred, separated life. అతడు ఒక ప్రత్యేకమైనటువంటి మరి జీవితాన్ని జీవించవలసినటువంటి వాడిగా ఉన్నాడు. He has the strength of the Lord. He obtained the Spirit of the Lord. By the Spirit, he is strengthened, and he used to do many great things for God. కాబట్టి దేవుని నుంచి బలము పొంది ఆ యొక్క ఆత్మ ద్వారా శక్తిని పొందినటువంటి వాడై అనేక గొప్ప కార్యములు, ఆశ్చర్యమైనటువంటి కార్యములు జరిగించున్నాడు.
by doing all these things, the Philistines, at that time they were ruling Israelites. These Philistines thought, how could this strength came into the body of Samson? కాబట్టి ఈ యొక్క ఫిలిస్తీయులు సంసోను చేసినటువంటి మహత్కార్యములు ఆ యొక్క గొప్ప విషయాలను చూసి మన ఆ యొక్క ఒక వ్యక్తి యొక్క దేహంలోనికి ఏ విధంగా ఇటువంటి బలము మరి ప్రవేశిస్తుందని ప్రశ్న వారిలో ప్రవేశించి ఉంటుంది. So one time Samson killed 1,000 men. ఒక సమయంలో సందర్భములో సంసోను 1000 మందిని చంపినట్టుగా మనం చూడవచ్చు. In book of Judges, chapter 15, in verse 11 and 12, 13, 14, we can understand these things. 15వ అధ్యాయంలో 11, 12, 13 వచనాల్లో మనము ఈ యొక్క మాటలను మనం చూడవచ్చు. And in verse 14, when he came to Lehi, the Philistines shouted against him, and the Spirit of the Lord came mightily upon him, and the cords that were upon his arms became as flax that was burnt with fire, and his bands loosed from off his hands. 14వ వచనంలో అతడు లేహికి వచ్చే వరకు ఫిలిస్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనారు వలె నాయను. So this is the thing happening. The Spirit of the Lord came upon Samson mightily, and he was strengthened. He was doing mighty things. కాబట్టి దేవుని యొక్క ఆత్మ అతని మీదకి బలముగా వచ్చి ఉంది కాబట్టి అతను ఎంతో మరి బలమైనటువంటి ఆ కార్యములు చేస్తున్నాడు. In verse 15, he found a new jawbone of an ass and put forth his hand and took it and slew 1,000 men therewith. 15వ వచనంలో రాయబడినట్టుగా అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చేయి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. So that's how he was strengthened by the Lord. ఆ విధముగా దేవుని ద్వారా అతడు బలమును పొందించున్నాడు. So Lord also used him mightily. దేవుడు కూడా అతనిని చాలా బలముగా వాడుకున్నాడు. He judged in Israel for 20 years. 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను ఆయన న్యాయాధిపతిగా ఏలి ఉంటున్నాడు. That we can read in chapter 15, Judges chapter 15, verse 20. 15వ అధ్యాయము న్యాయాధిపతులు 15వ అధ్యాయము 20వ వచనంలో దాన్ని మనం చదవచ్చు. He judged Israel in the days of the Philistines 20 years. అతడు ఫిలిస్తీయుల దినములలో 20 ఏండ్లు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయి ఉండెను. Now in chapter 16, verse 1, we read that Samson went to Gaza, saw there an harlot, and went in unto her. 16వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తాం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను ఒకతెను చూచి ఆమె యొద్దకు చేరెను. And it was told to the Gazites, saying, Samson is come hither. And they compassed him in and laid wait for him all night in the gate of the city, and were quiet all the night, saying, in the morning when it is day, we shall kill him. 2వ వచనము, సంసోను అక్కడికి వచ్చనని గాజా వారికి తెలిపినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తర్వాత అతని చంపుదుము అనుకొని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండిరి. Because he was strengthened by the Lord, he has a mighty power. In verse 3, Samson waited up to midnight there, and rose at midnight. He took the doors of the gate of the city and the two posts, and went away with them, bar and all, and put them upon his shoulders, carried them up to the top of an hill,
that is before Hebron. కాబట్టి 3వ వచనంలో రాయబడినట్టుగా సంసోను దేవుని ద్వారా బలం పొందినాడు కాబట్టి సంసోను మధ్యరాత్రి వరకు పడుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటిని 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రలతోటి వాటి ఊడబెరికి తన భుజము మీద పట్టుకొని హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండనకు వాటిని తీసుకొని పోయెను. By reading all these things, we can understand that God has given a great strength in his body so that he could be able to do physically mighty things. కాబట్టి ఈ యొక్క సందర్భాలన్నిటినీ మనము చూసినప్పుడు విన్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుడు అతనికి ఎంతో గొప్ప శక్తిని ఆయనకి ఇచ్చి ఉంటున్నాడు. వాటి ద్వారా ఆ శక్తి ద్వారా అనేక గొప్ప కార్యములు ఆయన చేసి ఉంటున్నాడు. And Philistines, the lords of Philistines, they could not able to understand one man, how could he be able to do all these things mightily? కాబట్టి ఫిలిస్తీన్లకు అర్థం కాకపోయింది, వారికి ఏమాత్రము బోధపడలేదు. ఏ విధంగా ఒక్క వ్యక్తిలో ఇంత గొప్ప శక్తి ఏ విధంగా బయలుపడుతుందని. Now, he went to the third woman, as we read in chapter 16, verse 3. He went to verse 4. He went to the third woman called Delilah. కాబట్టి అతను ఈ విధంగా మరి ఆ 3వ స్త్రీ యొద్ద కూడా దెలీలా యొద్ద కూడా ఆయన వెళ్ళినట్టుగా 4వ వచనం మనం చదువుతున్నాం. Was spending time with her. ఆ విధంగా సమయము ఆమెతో వెలబుచ్చినాడు. And there he fall in love with her again. ఆమెతో కూడా ప్రేమలో ఆయన ఉండింటున్నాడు. And in verse 4 we can read that, and it came to pass afterward that he loved a woman in the valley of Sorek, whose name was Delilah. 4వ వచనము, పిమ్మట అతడు షొరేకు లోయలో ఉన్న దెలీలా అను స్త్రీని మోహింపగా. And the Philistines, the lords of Philistines, saw that this man is spending time with Delilah. కాబట్టి ఫిలిస్తీన్ల సర్దారులు ఆ మాట విన్నప్పుడు ఈ యొక్క వ్యక్తి మరి ఆ స్త్రీతో ఎక్కువ సమయము గడుపుచున్నాడని వారు గ్రహించినారు. And they came unto her and said unto her, you find out where the strength lies in him. You find out the secret and tell us. We'll catch him and we'll kill him. కాబట్టి సర్దారులు ఆమె వద్దకు వచ్చి ఆమెతో సమయం గడుపుతున్నాడు కాబట్టి నీవు అతన్ని మరి ఏ విధంగానో మరి లాలన చేత అతని యొక్క గొప్ప బలము దేనిలోంచి వస్తున్నదో గ్రహించి తెలుసుకోమని ఆమెతో చెప్పింటున్నారు. Now she is also very good actress. ఆమె కూడా గొప్ప నటి. Now she started acting. Internally she had the idea of catching him, but she is posing that she loves him. కాబట్టి ఆమె ఇప్పుడు నటన ఆరంభించింది. ఆమె బాహ్యముగా మరి ఆయనను ప్రేమిస్తున్నట్టుగా నటిస్తూ లోపల మరి అతని యొక్క బలము యొక్క రహస్యం ఏంటిది, ఏ విధంగానో అతన్ని పట్టాలని ఆమె ఆలోచించుంటున్నది. And in verse 6 we can read, Delilah said unto Samson, tell me, I pray thee, wherein thy great strength lieth, and wherewith thou mightest be bound to afflict thee. 6వ వచనంలో, కాబట్టి దెలీలా నీ మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేని చేత కట్టి బంధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సంసోనుతో అనగా. So the man of God who received strength from the Lord knows that he was a Nazirite, separated, has to live a sacred life, spending time in the wrong place and with the wrong person, and received a question to know the secrets. So these are the wrong things he was doing.
కాబట్టి ఒక నాజీరుగా చేయబడినటువంటి వ్యక్తి తను ప్రత్యేకమైనటువంటి జీవితము, మరి ఒక పవిత్రమైనటువంటి జీవితమును జీవించవలసినటువంటి వాడు, మరి ఆ యొక్క స్త్రీని మోహించి ఆమెతో సమయం గడుపుతూ ఆమె ద్వారా ఈ ప్రశ్నను కూడా పొందుంటున్నాడు. మరి తన యొక్క బలముకు కలిగినటువంటి ఆ రహస్యాన్ని ఎరగగోరి ఉంటున్నట్టున్నదని కూడా ఆయన ఎరిగి ఉంటున్నాడు. కాబట్టి ఇటువంటి మరి ఆ యొక్క చెడు తనములో, ఆ యొక్క చెడు ప్రవర్తనలో అతను జీవించుంటున్నాడు. And if we see that he started telling lies which are useless and also meaningless. ఆ విధంగా అతను అబద్ధములు ఆడుట మొదలుపెట్టి ఉంటున్నాడు. ఆ యొక్క ఆమెకి చెప్పినటువంటి అవన్నీ కూడా మరి పనికిరానటువంటివి, అర్థము లేనటువంటి మాటలు ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. And Delilah asked, where the strength lies in you? So he started to play with her. కాబట్టి దలీలా అతన్ని అడిగి ఉంటుంది, నీకు బలము కలిగినటువంటి రహస్యం ఏంటో చెప్పమన్నప్పుడు అప్పుడు ఆమెతో మరి ఆటలు ఆడుతూ ఉంటున్నాడు. ఇప్పుడు He plays with her thinking that he was more intelligent than her. ఇప్పుడు ఆమె కంటే నేను తెలివిగలవాడనని ఆమెతో ఒక విధముగా ఆడుకుంటున్నాడు. Then he told where the strength lies in him in a lie. In verse 7 we can read that. 7వ వచనములో అతను చెప్పినాడు, ఆ జవాబిచ్చుంటున్నాడు ఆమెకి, bind me with 7 green withs, then you can easily catch me and kill me. ఆయన చెప్పింటున్నాడు, సంసోను అన్నాడు, 7 చిరవంజి చెవులతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై ఉంటానని ఆమెతో చెప్పింటున్నాడు. Can anybody tell the secrets how they can be weakened? So no one, a normal person also cannot tell all these things, but a man of God who was chosen to be a judge, to judge his people of God, he acted like this. ఎవరైనా వారి బలముకు ఉన్నటువంటి ఆ బలముకు ఉన్నటువంటి ఆ యొక్క రహస్యాన్ని బయలుపరుస్తారా? ఒక సాధారణ వ్యక్తి కూడా బయలుపరచడు. కానీ ఒక దేవుని యొక్క బిడ్డగా తను మరి ఆ యొక్క ఇశ్రాయేలును న్యాయాధిపతిగా ఏలవలసినటువంటి వాడు ఈ విధముగా ప్రవర్తిస్తుంటున్నాడు. Then they brought 7 green withs and they tied him, but he broken those ties, toes, just like a thread. కాబట్టి వారు ఆ మాట విన్న తర్వాత వారు వచ్చి ఆ యొక్క చిరవంజి చెవులతో అతన్ని కట్టింటున్నారు. కానీ అతడు వాటిని కేవలము మరి ఒక తాళ్ల వలె చిన్న వాటిని తెంపినట్టు. And in verse 11 we can see the second time again he was playing with her. రెండవ మారి ఆమెతో మరొకసారి ఆమెతో ఆడుకున్నట్టుగా మరి చూస్తుంటున్నాం. This time he says with a new ropes, in verse 11, with a new ropes, if you bind me fast with the new ropes that never occupied, then shall I be weak and be as another man. మరి అతను 11వ వచనంలో చెప్పిన కొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించినడలా నేను బలహీనుడనై సామాన్యమైనటువంటి మనిషిగా అయితానని చెప్పించున్నాడు. They tried, that also failed. వారు ఇది కూడా ప్రయత్నించినారు, దాంట్లో కూడా వారు ఏమాత్రం విజయవంతులు కాలేదు. And third time again she asked, he told what was the secret. I mean, he trying to tell some other things. మూడవ మారి కూడా ఆమె అడిగినప్పుడు ఇంకా వేరేయో విషయాలు చెప్తూ ఉంటున్నాడు. In verse 13, Delilah said unto Samson, hitherto thou hast mocked me and told me lies. Tell me wherewith thou mightest be bound. And he said unto her,
if thou wavest the 7 locks of my head with the web. కాబట్టి ఆ విధంగా ఆమె 13వ వచనంలో, అప్పుడు దెలీలా, ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములాడుతివి, నిన్ను దేని వలన బంధించవచ్చునో నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా, అతడు, నీవు నా తల జడలను ఏడును అల్లిల ఎడల సరి అని ఆమెతో చెప్పాను. So by studying all these things, we can understand one thing. కాబట్టి వీటన్నిటిని మనము ధ్యానించినప్పుడు ఒక విషయం మనకు అర్థమవుతుంది. That is, sometimes we can control sin. We can have control over sin. You may think like that, but sin will control you, and ultimately those things we may forget. మనము అనుకోవచ్చు కొన్ని మార్లు, మరి పాపమును మనము దాన్ని మనం అధిగమించవచ్చు, దాన్ని మన యొక్క అదుపులో ఉంచుకొనవచ్చును అని మనం అనుకుంటాం. కానీ తుదకు ఏమవుతుందంటే పాపమే నిన్ను మరి దాని అదుపులోనికి తీసుకొని వస్తుంటున్నది. We cannot play with sin. పాపముతో మనం ఆటలాడుకోలేము. Even we should not play with it. దానితో మనం ఏమాత్రము ఆటలాడే వారంగా ఉండకూడదు. In Romans chapter 6 verse 11, we can read one thing there. రోమా 6వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట మనం చదువుకోవచ్చు. Likewise reckon ye also yourselves to be dead indeed unto sin, but alive unto God through Jesus Christ our Lord. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మును మీరే ఎంచుకొనుడి. In verse 12, let not sin therefore reign in your mortal body, that you should obey it and the lust thereof. 12వ వచనము, కాబట్టి శరీర దురాశలకు లోబడనట్లు చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. In verse 13, neither yield ye your members as instruments of unrighteousness unto sin, but yield yourselves unto God as those that are alive from the dead, and your members as instruments of righteousness unto God. 13వ వచనము, మరియు మీ అవయములను దుర్నీతి సాధములుగాను పాపమునకు అప్పగించకుడి, అయితే మృతుల నుండి సజీవమునకు మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయములను నీతి సాధనులుగా దేవునికి అప్పగించుకొనుడి. In verse 14, let us all read together, please. 14వ వచనం అందరం కలిసి చదువుదాము. For sin shall not have dominion మీరు over కృపకే you, గాని ధర్మశాస్త్రము for అయిన not వారు under కారు, the కనుక law, but under పాపము grace. మీ మీద ప్రభుత్వము చేయదు. These things Samson forgot, and he started playing with sin and the sinful deeds and the sinful person. ఈ విషయములన్నీ కూడా సంసోను మర్చినటువంటి వాడై ఆయన పాపములో ఉంటూ పాపముతో ఆడుకుంటూ పాపపు జీవితాన్ని జీవించుంటున్నాడు. Word of God says there is a temptation, but God has given us grace to overcome the temptation, and he shows grace in the time of temptation. దేవుని వాక్యములో రాయబడినట్టుగా మనము శోధనాన్ని శోధింపబడతాము, కానీ శోధనలను జయించడానికి ప్రభువే మనకు సహాయకుడిగా ఉంటాడు. In today's lesson, we can understand that Samson is because he knows that he is a strong man in the Lord, the Spirit, because he receives the Spirit of God and be strengthened, but he normally behaved, and that's the reason why if he was failed in his life in these areas. కాబట్టి సంసోను తన యొక్క జీవితంలో అతను దేవుని ద్వారా బలము పొందినటువంటి వాడై ఆత్మ ద్వారా ఆయన ప్రభావితుడై ఉంటున్నాడని గ్రహించినప్పటికీ ఒక సాధారణ వ్యక్తిగా ప్రవర్తించినాడు. కాబట్టి అతని యొక్క జీవితంలో ఓటమిని ఎదుర్కొని ఉంటున్నాడు. Brother, screen can be shared.
సుధీర్. already shared, Anna. Okay. It's coming? నో అన్న, రావట్లేదు. I gave access to you. Okay, once again I will try. One minute, please. I'm trying to. Okay. వస్తున్నాను. Right. So the people, those who that do know their God, shall be strong and do exploits. కాబట్టి తమ దేవుని ఎరుగువారు గొప్ప కార్యములు చేయుదురు, బలము పొంది గొప్ప కార్యం చేయుదురు. We can do great things because we received strength from the Lord. మనము గొప్ప కార్యములు ఏ విధంగా చేయగలుగుతామంటే దేవుని ద్వారా మనము శక్తిని పొందినాము కాబట్టి. Those who are strong, knowing their God, they have a great energy in their spiritually and physically. ఎవరైతే తమ ప్రభువును ఎరుగుతారో, దేవుని ఎరిగినటువంటి వారు అయి ఉంటారో, వారిలో గొప్ప ప్రభావం, శక్తి ఉంటుంది. If you see the story of the life of Samson, we can see he has that great power in his body physically. సంసోను యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు తన యొక్క శరీరములో ఆయన ఎంతో బలవంతునిగా ఉన్నట్టుగా మనం కనుగొనవచ్చును. I think Samson may not have a physical structure, big body structure like that, but because of his hairs, grown hairs, the strength lies in the hairs. But the thing is, they could not find, because he don't have that much stature of his body. That's the reason why Delilah asked repeatedly many times, where is the strength lies in you? కాబట్టి సంసోను తన యొక్క విశాల కాయ కాకున్నప్పటికీ, అనగా శరీరము చాలా మరి పెద్ద శరీరము అవయవములు కలిగినటువంటి వాడిగా ఉండకపోవచ్చును. కానీ దాన్ని బట్టి మనం చూస్తుంటున్నాం, దెలీలా మాటిగా ఆయనతోనే అడిగి ఉంటున్నది, నీ యొక్క బలమునకు మరి ఉన్నటువంటి రహస్యం ఏంటో తెలుపమని అడిగి ఉంటున్నది. Delilah did not lose anything in this entire story. ఈ యొక్క కథ అంతట్లో కూడా దెలీలా కోల్పోయినది ఏది కూడా లేదు. But Samson lost many things. కానీ సంసోను చాలా కోల్పోయించినాడు. If you see the losses of Delilah, she lost nothing because she simply spent her time with Samson. కాబట్టి దెలీలా యొక్క జీవితంలో మనం చూసినట్టయితే ఆమె సంసోనుతో సమయాన్ని వెలబుచ్చినప్పటికీ తనంతగా తను ఏది కూడా కోల్పోలేదు. But if you see the losses of Samson, completely he lost. కానీ సంసోను సమస్తాన్ని కోల్పోయినాడు. What are the things he lost? తన యొక్క జీవితంలో ఏమేమి కోల్పోయించినాడు? He lost physically. ఆయన శారీరకంగా కోల్పోయినాడు. How he lost physically? ఏ విధంగా శారీరకంగా ఆయన కోల్పోయించినాడు? When this woman repeatedly asked, so after 3 times lie, he revealed the secret of his strength. ఆ యొక్క స్త్రీ ఆయనని మాటికి విసిగించింది కాబట్టి 3 సార్లు అబద్ధం చెప్పినప్పటికీ మరి ఆయన ఆ యొక్క రహస్యాన్ని చెప్పి ఉంటున్నాడు. So as a believer, as a child of God,
playing with lies, giving senseless, useless answers, reasons that also leads to temptation and to fall. ఒక దేవుని యొక్క బిడ్డగా, దేవుని యొక్క బిడ్డలో మరి ఈ విధంగా పాపముతో ఆటలాడుకొనడము, అబద్ధము అబద్ధము మాట్లాడడము, ఇవన్నీ కూడా మరి అర్ధరహితమైనటువంటి మాటలు మాట్లాడడం ద్వారా శోధనలోకి ప్రవేశించి ఆ యొక్క ఆస్కారం ఉన్నది. Now he revealed the strength where the strength lies. కాబట్టి ఇప్పుడు ఆయన యొక్క బలముకున్నటువంటి ఆధారం ఏంటో చెప్పింటున్నాడు. He told her to her, all in his heart it is written in verse 17. 17వ వచనంలో ఆయనకు బలానికి ఉన్నటువంటి వాటినన్నీ కూడా ఆయన చెప్పించినాడు. In verse 17, he told her all his heart and said unto her, there hath not come a razor upon mine head, for I have been a Nazarite unto God from my mother's womb. If I be shaven, then my strength will go from me, and I shall become weak and be like any other man. 17వ వచనంలో, నేను నా తల్లి గర్భమును పుట్టిన మొదలుకొని దేవునికి నాజీరుగా చేయబడిన వాడై ఉన్నాను. నా తల మీద మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో చెప్పెను. Now he started losing his strength by revealing the facts. కాబట్టి ఈ యొక్క రహస్యాన్ని ఆమెకి విడమర్చినప్పుడే తన యొక్క బలము, ప్రభావము అతనిలోంచి మరి వెళ్ళిపోవుట చూసి ఉంటున్నాడు. Then immediately Delilah informed the secrets to the lords of Philistine. వెంటనే దెలీలా ఆ యొక్క ఫిలిస్తీన్ల సర్దార్లకు ఆ యొక్క విషయాన్ని బయలుపరిచింది. They came immediately and caught him and razored him. మరి ఆ విధంగా వారు ఆ యొక్క రహస్యాన్ని తెలుసుకొని అతని యొక్క తల వెంట్రుకను క్షౌరము చేయించినారు. This is the loss in the spiritual life, handovering ourselves knowingly to the situations, so that brings loss in the Christian life. కాబట్టి ఆత్మీయముగా మన యొక్క జీవితంలో మనము ఎరిగి ఆ యొక్క పరిస్థితులకు మనని మనము అప్పగించుకోవడం ద్వారా ఇటువంటి విషయములో మన ఆ యొక్క శోధనలో పడి మనము ఆత్మీయతలో కోల్పోయే వారంగా ఉంటాం. And there is a song in Telugu, of course in all languages it may be there, erigi ye chedipotuni, there is a song. తెలుగులో పాట ఉన్నది, ఎరిగి మరి కోల్పోతుని. So by knowing, falling into sin, it leads to a great destruction. మనము ఎరిగి ఉండి పాపములో పడ్డము, శోధనలో పడ్డం అనేది గొప్ప పాపాన్ని మన యొక్క జీవితంలోనికి తీసుకొచ్చేదిగా ఉంటుంది. In Mark's Gospel, chapter 8, verse 36 and 37, we can read one important thing there. మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనం. Mark's Gospel, chapter 8, verse 36 and also 37. For what shall it profit a man if he shall gain the whole world and loses his own soul? Or what shall a man give in exchange for his soul? మార్కు సువార్త 8వ అధ్యాయం 36-37 వచనాలు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? Now the Philistines came, he caught him and they razored him. Immediately the strength which lies in him is went off. కాబట్టి ఇప్పుడు ఫిలిస్తీయులు తనని పట్టుకొని బంధించి తనలో ఉంచిన ఆ యొక్క శక్తి ప్రభావములన్నీ కూడా అతనిలోంచి వెళ్ళిపోయి ఉంటున్నాయి. Then what happened? If we see in verse 21,
the Judges, Book of Judges, chapter 16, verse 21. We can read there. But the Philistines took him and put out of his eyes and brought him to down to Gaza and bound him with the fetters of brass, and he did grind in the prison's house. 21వ వచనము, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనము. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించి అతడు బందీ గృహములో తిరగలి విసురువాడాయను. So here you can see even on the screen, he lost much physically. ఇక్కడ మనము స్క్రీన్ లో చూసినట్టుగా భౌతికంగా అతను శారీరకంగా కూడా ఎంతో కోల్పోయినాడు. What he lost? ఆయన ఏం కోల్పోయినాడు? In verse 21, he lost his freedom because he was bounded. అతడు బంధింపబడిన నాడు కాబట్టి 21వ వచనంలో రాయబడినట్టుగా అతడు స్వేచ్ఛను కోల్పోయినాడు. Previously, he was very free man and a strengthened man, strengthened by the Lord, by the Spirit of the Lord, and he did great things because of revealing the secrets of his spiritual strength. He lost his freedom. కాబట్టి స్వేచ్ఛగా జీవించే ఈ వ్యక్తి దేవుని ద్వారా బలము పొంది ఆత్మ ద్వారా బలాన్ని ప్రభావాన్ని పొందుకున్నటువంటి వాడై ఉన్నప్పటికీ తన యొక్క బలమును ఉన్నటువంటి రహస్యాన్ని తెలియజేసినందున ఇప్పుడు బలహీనుడిగా బంధింపబడి స్వేచ్ఛను కోల్పోయినాడు. Not only losing the freedom, he lost his vision because what they did, they put out his eyes. So this was a great tragedy in his life. కాబట్టి కేవలము స్వేచ్ఛను కోల్పోవడమే కాదు, అతని యొక్క జీవితంలో తన దృష్టిని కూడా కోల్పోయినాడు. ఎందుకంటే వారు బంధించి వారి యొక్క ఆ కనులను కూడా ఊడదీసి ఉంటున్నారు. కాబట్టి ఎంతో గొప్ప నష్టాన్ని తన యొక్క జీవితంలో పొందుకున్నాడు. If anything hits our eyes, it's a very painful thing. Even for operation, they will give anesthesia and do operation. But without any anesthesia, they did simply plugged out his eyes. కాబట్టి మన కంటికి ఏదైనా సాధారణంగా తగినప్పటికీ మనకి ఎంతో నొప్పిని కలుగజేసేదిగా ఉంటుంది. కానీ ఈ యొక్క ఆపరేషన్ కూడా చేసేటప్పుడు కళ్ళకు మరి అనస్థీషియా ఇస్తారు. కానీ సంసోను యొక్క జీవితంలో వారు ఏమీ ఇవ్వకుండానే ఆయన తన యొక్క కన్నులను ఊడబీకినట్టుగా మనం చూస్తుంటున్నాం. సో దే ఆర్ how much enmity was there in their mind that was revealed in the acts of the Philistines. కాబట్టి ఫిలిష్తీయుల యొక్క క్రియను బట్టి వారి యొక్క జీవితంలో అతని పట్ల ఉన్నటువంటి ద్వేషము, అతని పట్ల ఉన్నటువంటి ఆ యొక్క కోపాన్ని మనకు అది బయలుపరుస్తున్నది. And not only that, he lost his dignity. Actually, he was a judge. He has to judge his people. So he is representing God. He is judging his people how the Lord judges. But he lost his dignity. Now in verse 21, what he was doing? He was simply grinding in the prison house. ఇప్పుడు అతను దృష్టిని కోల్పోయింటున్నాడు, ఆ యొక్క ఘనతను కూడా కోల్పోయినాడు. ఎందుకంటే దేవుని ద్వారా అతను ఆ యొక్క ప్రజలను, అతని యొక్క ప్రజలను న్యాయాధిపతిగా అతను ఏలవలసినటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుడు ఏ విధంగా ఏలుతుంటున్నాడో ఆ విధంగా అతను ఏలవలసినటువంటి వాడిగా ఉంటున్నాడు. కానీ ఇప్పుడు ఆ యొక్క ఘనతను కోల్పోయి ఇప్పుడు ఆ యొక్క బందీ గృహములో అతను ఆ యొక్క తిరగలి విసిరేవాడిగా మారి ఉంటున్నాడు. Actually, the word judge can be told in two ways, as a subject or as a verb. మరి ఇక ఈ న్యాయాధిపతి అనే మాటను ఒక సందర్భముగా మనం చెప్పవచ్చును, లేకపోతే దాన్ని క్రియాపూర్వకముగా మనం కూడా చెప్పవచ్చును. And if you consider the word judge as a noun, that belongs to God, because God is the right judge.
మరి దేవుడే స్వయముగా ఆయన సరి అయినటువంటి ఆ న్యాయాధిపతి, ఆయన న్యాయము తీర్చేవాడు. But in the book of Judges, even the title is the book title is named as judge. It is only the verb. Verb means these people acted only as judges. They helped the Israelites to overcome the situations. In this way, these judges helped. కాబట్టి ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథానికి ఇవ్వబడినటువంటి పేరు ద్వారా మనకు గ్రహించవచ్చును. వారందరూ కూడా ఎవరైతే న్యాయాధిపతిగా ఉన్నారో కేవలము ఒక క్రియారూపముగా దేవుని ద్వారా అది ఇవ్వబడినటువంటి వారిగా ఆ యొక్క క్రియను జరిపించే వారిగా ఉంటున్నారు. So according to Daniel 11:32, those who know their God, they'll be strong and they will do exploits. What is exploit? Do acting upon it. So behaving. But here Samson behaved in wrong way. కాబట్టి దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనము రాసినట్టుగా తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరని రాయబడి ఉంటున్నది. దానియేలు మరి తన యొక్క జీవితంలో బలము కలిగినటువంటి వాడిగా ఉంటున్నాడు, కానీ అతను ప్రవర్తించినటువంటి ప్రవర్తన భిన్నముగా ఉన్నది. Samson. Now he lost his freedom, he lost his vision, he lost his dignity. కాబట్టి సంసోను ఇప్పుడు తన యొక్క జీవితంలో స్వేచ్ఛను కోల్పోయినాడు, ఆ యొక్క దృష్టిని కోల్పోయింటున్నాడు, అటు తర్వాత తన ఘనతను కూడా కోల్పోయినాడు. These are all the physical losses. ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి ఆ కోల్పోయినటువంటి విషయాలు. But there is another thing that is spiritual loss. ఇంకొకటి ఏంటంటే ఆయన ఆత్మీయముగా కూడా కోల్పోయించినాడు. So what was the spiritual loss? ఆత్మీయమైనటువంటి నష్టములు ఏంటి? If you see the spiritual loss, he lost the fellowship with God. ఆత్మీయమైనటువంటి నష్టం ఏంటంటే దేవునితో ఉన్నటువంటి సహవాసమును కూడా ఆయన కోల్పోయించినాడు. When he went to that woman, from that point, he lost fellowship with God. ఎప్పుడైతే ఆ యొక్క స్త్రీ యొద్దకు వెళ్ళింటున్నాడో అదే సమయంలోంచి దేవుని యొక్క సహవాసములోంచి ఆయన దూరం అయిపోయినాడు. There was grace in his life. He could have come and again asked forgiveness and again can be restored, but he didn't do like that. అతని యొక్క జీవితంలో కృపా సమయం కూడా ఇవ్వబడి ఉంటుంది. అతను తిరిగి దేవుని యొద్దకు వచ్చి క్షమాపణ పొంది ఆ యొక్క దేవునితో సహవాసం కలిగి ఉండవలసినటువంటి వాడిగా ఉంటున్నాడు, కానీ ఆ విధంగా చేయలేదు. But for us, God has given mercy. We are living in the period of grace. కానీ మనకు దేవుడు కృపాయుగమును అనుగ్రహించుంటున్నాడు. ఈ యొక్క కృపాయుగములో మనం జీవిస్తుంటున్నాం. And whenever we feel that we are losing our fellowship with God, immediately come back and ask forgiveness, come with repentance. Again, we can find grace in our lives. కాబట్టి ఎప్పుడైతే మన యొక్క జీవితంలో దేవుని యొక్క సహవాసమును మనం కోల్పోతుంటున్నామని మనము గ్రహిస్తామో వెంటనే తిరిగి వచ్చి దేవునితో మనము సరిచేసుకొని ఆ యొక్క సహవాసములో కొనసాగుదాం. And if you are in the hands of the Lord, no one can even touch. మీరు దేవుని యొక్క హస్తములో ఉన్నట్టయితే ఎవరు కూడా మిమ్మల్ని ముట్టజాలరు. In Gospel according to John chapter 10 verse 28, we can read that. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో దాన్ని మనం చదవచ్చును. And I give unto them eternal life, and they shall never perish, neither shall any man pluck them out of my hand, because we are in the hands of the Lord. We are in the fellowship with God. నేను వాటికి నిత్య జీవము నిచ్చున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు. And because of lack of time, I'm just moving ahead. సమయం లేని కారణంగా ఇంకా ముందుకు వెళ్తాం. Now, not only losing the fellowship with God,
he lost his spiritual understanding, discernment. అంతేకా మరి ఆత్మీయముగా ఆయన దేవుని యొక్క సవాసముని మాత్రమే కోల్పోలేదు, ఆత్మీయమైనటువంటి మరి ఆ యొక్క గ్రహింపును కూడా కోల్పోయించినాడు. So the people of God, the children of God will have the spiritual discernment. దేవుని యొక్క పిల్లలు, ఆ యొక్క ప్రజలు ఆత్మీయమైనటువంటి గ్రహింపును కలిగినటువంటి వారిగా ఉంటున్నారు. That is when we are with the fellowship with God. ఎప్పుడైతే మనం దేవుని యొక్క సవాసంలో ఉన్నప్పుడు ఆ యొక్క గ్రహింపు మనలో ఉంటుంది. When we are away from those things, will be unwise. ఎప్పుడైతే దేవుని నుంచి మనం దూరంగా ఉంటామో అవివేకులుగా ఉంటాం. We can read that in verse 20, chapter 16, Judges, verse 20. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనంలో దాన్ని చదవచ్చు. And she said, the Philistines be upon thee, Samson. And he woke out of his sleep and said, I will go out as at other times before and shake myself. And he wist not that the Lord was departed from him. 20వ వచనము, ఆమె సంసోనును, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడిపించుకొందును అనుకొనెను. He thought that I can do like this as the previous ways he did, but because of lack of spiritual discernment, he lost not only discernment, he lost his strength. కాబట్టి మరి ఎప్పటి వలె ఆయన మునుపు ఏ విధంగా విడిపించుకున్నాడో ఆ విధంగా వినిపించుకుంటానని అనుకున్నాడు, కానీ ఆత్మీయమైనటువంటి గ్రహింపు కోల్పోయినటువంటి వాడిగా ఇప్పుడు ఆయన శక్తిని కూడా కోల్పోయినటువంటి వాడిగా ఉంటున్నాడు. Now he even tried for his own strength. ఆయన సొంత శక్తిని కూడా ఉపయోగించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. So God has taken him out of his body, the spiritual strength, spiritual discernment, and even the physical strength too. దేవుడు అతని యొక్క జీవితంలోంచి ఆయన దేవుని యొక్క శక్తిని మరి ఆత్మీయమైనటువంటి శక్తి ప్రభావమును కూడా తన యొక్క సొంత శక్తిని కూడా తీసివేసి ఉంటున్నాడు. So sin will take us away from the fellowship of God, and sin will rob us with spiritual discernment. కాబట్టి పాపం అనేది దేవుని యొక్క సహవాసంలో నుంచి మనం తొలగించేదిగా ఉంటుంది. కాబట్టి పాపం అనేది మన యొక్క ఆత్మీయమైనటువంటి ఆ యొక్క గ్రహింపును కూడా దొంగిలించేదిగా ఉంటున్నది. Not only that, he lost his ministry. That is the main in this entire his life things. If you see, whatever the ministry has given to him, he lost that ministry. అతనికి ఇవ్వబడినటువంటి కార్యాచరణ అంతట్లో కూడా మనం చూసినట్టయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము ఆయన యొక్క సేవా పరిచర్య అనేది, దాన్ని కూడా అతను ఇప్పుడు నష్టపోయి ఉంటున్నాడు. He could have been a good judge among the Israelites with a good ministry, but he lost his ministry. Now he was bounded in the prison. ఒక న్యాయాధిపతిగా ఒక మంచి పరిచర్యను కొనసాగించేవాడిగా అతని ఉండవచ్చును, కానీ ఇప్పుడు తన యొక్క సర్వశక్తిని కోల్పోయి ఇప్పుడు చెరసాలలో బందీగా ఉన్నాడు. And finally you see he lost his testimony. చివరిగా అతని సాక్ష్యాన్ని కూడా అతను నష్టపోయింటున్నాడు, కోల్పోయినాడు. So by understanding all these things, it was not an exemplary things for anyone who read these things. కాబట్టి ఇవన్నీ చదివినప్పుడు ఇది ఎవరికి కూడా ఒక ఉదాహరణగా ఉండదు, వాటిని గ్రహించడానికి, వాటిని అర్థం చేసుకోవడానికి. Christian life is an epistle. It is a book like everyone will read our lives. ఒక క్రైస్తవ జీవితం అనేది ఒక పత్రిక వలె, ఒక పుస్తకము వలె చదివినటువంటి వారికి అర్థంనిచ్చేదిగా ఉంటుంది. So how our fellowship with God is, how our spiritual discernment is,
how our ministries and how our testimonies people will read. కాబట్టి ప్రజలు చదివినప్పుడు మన యొక్క సహవాసము దేవునితో ఎలా ఉంది, మన యొక్క ఆత్మీయమైనటువంటి గ్రహింపు ఏ విధంగా ఉంది, మన యొక్క పరిచర్య ఏ విధంగా ఉంది, మన యొక్క సాక్ష్యం ఏ విధంగా ఉన్నది అనేది వారు చదివి గ్రహించగలుగుతారు. Of course, he was caught and he was humiliated, and all these things were happening in his lives. But finally, he asked the Lord for strength to shake the building. Lord has granted the strength. Of course, then he died. We can read in the later part. కాబట్టి ఆ విధంగా తను అవమానం నందినటువంటి వాడిగా, సిగ్గునందినటువంటి వాడిగా ఉన్నప్పుడు ఆ యొక్క బందీ గృహంలో, ఆ యొక్క చెరసాలలో ఆయన ఉన్న ఆ యొక్క స్తంభముల మధ్యలో ఉన్నప్పుడు దేవుని యొద్ద తిరిగి పశ్చాత్తాపడి శక్తిని పొందడానికి అడిగి ఉంటున్నాడు. దేవుడు అతనికి ఆ యొక్క శక్తిని ప్రసాదించినప్పటికీ అతను మృతి నొందినటువంటి వాడిగా ఉంటున్నాడు. Now we can understand how the people of God, by knowing God, we have to be strengthened by the Lord, and we should not misuse our strength. We should not take it grant. The strength is for all, like that. కాబట్టి దేవుని ఎరిగినటువంటి వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు అనే మాటను మనం గ్రహించినటువంటి వారంగా దేవుని యొక్క శక్తిని మనం అన్ని విషయాల్లో వాడడానికి ఉపయోగించకూడదు. ఆ యొక్క శక్తిని మనము మరి ఆలస్యముగా మనము తీసుకోకూడదు. And that's the reason why Paul writing to Timothy in 1 Timothy chapter 6 verse 1, he is writing like this. మొదటి తిమోతి 6వ అధ్యాయము 1వ వచనములో తిమోతికి పౌలు ఈ విధంగా రాస్తుంటున్నాడు. Let us all read together, please. అందరం కలిసి చదువుదామండి. Let us many servants దేవుని of నామమున at ఆయన the yoke count their own masters worthy of honor, that the name of God and his doctrine be not blasphemed. So in our lives, God's name must not be blasphemed. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుని యొక్క నామము దూషింపబడకుండా ఉన్నట్లు మనం జాగ్రత్త పడాలి. We have to live a faithful life, and we have to live that no one will despise us. కాబట్టి మనం యొక్క విశ్వాసము కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ మన యొక్క జీవితంలో ఏ దూషింపబడకుండా ఉన్నట్లు మనం జాగ్రత్త పడాలి. In such a way, we have to protect our lives. ఆ విధానంలో మన యొక్క జీవితాన్ని మనం భద్రపరచుకోవాలి. Lord Jesus Christ, when he lived on this earth, he lived such a life. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకంలో జీవించినప్పుడు అటువంటి జీవితాన్ని అతను జీవించినాడు. As a man, as a human being, having body of the human, he had fellowship with God. He had spiritual discernment. He has very good ministry and also has very good testimony. కాబట్టి శరీరంలో జీవిస్తూ దేవుని యొక్క కుమారునిగా ఆయన తండ్రితో సహవాసం కలిగి ఉంటున్నాడు. అతని యొక్క ఆత్మీయమైనటువంటి గ్రహింపును కలిగి ఉంటున్నాడు. మరి ఆ యొక్క సేవా పరిచర్యను కూడా మరి జరిగించినాడు. తన యొక్క సాక్ష్యాన్ని కొనసాగించినాడు. Those who know their God shall be strong. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యం చేస్తారు. The Lord help us to keep up our fellowship with God and spiritual discernment and our ministry and testimony. By remembering this promise, let us be encouraged and let us live a faithful Christian life. కాబట్టి ఈ యొక్క వాగ్దానాన్ని గ్రహించినటువంటి వారంగా, ఆధారం చేసుకున్నటువంటి వారముగా మన దేవుని యొక్క సహవాసములో ఆత్మీయమైనటువంటి గ్రహింపు కలిగినటువంటి వారిగా, ఆత్మీయమైనటువంటి పరిచర్య సహవాసమును కలిగినటువంటి వారముగా మన యొక్క సాక్ష్యమును కొనసాగించినట్లు మనము జీవించుదుము గాక. Shall we pray? ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన ఉన్నతముగా హెచ్చించబడిన నామములో
మీకు వందనములు చెల్లిస్తున్నాము. ఈ యొక్క రాత్రికాల సమయంలో, బైబిల్ ధ్యాన సమయంలో తండ్రి ఇచ్చిన వాగ్దానము, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారన్న మాట తండ్రి, దానిలో నుంచి అనేక వ్యక్తుల జీవితాలను మేము గత వారంలో చూసాము. ఈ దినము సంసోను జీవితంలో మేము చూడగలిగాం. సంసోను తన యొక్క జీవితంలో మరి చిన్న చిన్న పొరపాట్లే అయితే ఇవి పెద్ద సమస్యకు దారితీశాయి. భౌతికంగా, ఆత్మీయంగా నష్టపోవడానికి దారితీశాయి. అయితే వీటి ద్వారా మేము హెచ్చరించబడుతున్నాము, అలాగ ఉండకూడదు. నీ కొరకు బలమైన కార్యములు చేసేవారంగా ఉండాలని మేము హెచ్చరించబడుతున్నాము. కాబట్టి మా యొక్క శరీరమును ఈ లోక ఆశలకు దుర్నీతి సాధనములుగా వాడుకుంటా, నీతి సాధనములుగా వాడుట కొరకైన కృపను కోరుకుంటున్నాను. ఆలోచనలు తండ్రి ఈ లోకంలో జీవిస్తున్న కాలంలో తమ దేవుని ఎరిగిన వారుగా, బలమైన వారముగా, గొప్ప కార్యములు చేసేవారముగా ఉన్నటకై మీ కృపను కోరుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారు మాకు మంచి మాదిరి, అందరిని బట్టి స్తుతిస్తూ కనపరుస్తున్నాం. ఆ మాదిరిలో అడుగుజాడల్లో మేము నడుచున్నట్లు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన వాక్యమును బట్టి స్తుతిస్తూ కనపరుస్తూ తండ్రి, రాత్రికాల సమయంలో ప్రియ సోదరులు తండ్రి మరి శాంసన్ వారు ఇండియా ప్రయాణం చేస్తున్నారు. మీరే కనికరించండి. ఈ రాత్రి కాలంలో తెల్లవారుజాము సమయంలో జరిగే ప్రయాణం అంతట్లో మెండైన మీ కృపతో నింపి నడిపించండి. ప్రయాణపు కృప క్షేమము దయచేయండి తండ్రి. అలాగే శామ్యుయల్ పాల్ బ్లెస్సీ వారు కూడా ప్రయాణం చేస్తున్నారు. ఈ బిడ్డలు మీరు బలపరచండి. మీ యొక్క కృపా సహాయము క్షేమము వారితో ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. మరి భారతదేశంలో గడిపే కాలం అంతట్లో కూడా మీ దీవెన ఆశీర్వాదాలతో నింపి నడిపించమని, అలాగే మరి అబుదాబిలో ఉంటున్న కుటుంబాలు, మరి క్యాంప్స్లో ఉంటున్న బిడ్డలందరూ కూడా ప్రార్థిస్తున్నాం. మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. రేపటి దిన పరిచర్య కొరకాయ మమ్మల్ని సిద్ధపరచండి. టీఈసీలో బ్రదర్ చర్చిలో జరిగే పరిచర్యలో మీ సహాయమును కోరుకుంటూ రాత్రికి మాకు మంచి విశ్రాంతి దయచేయమని, మీ కృపాక్షేమములు మాతో వచ్చి నడిపించమని తండ్రి, మీ వాక్యము మా హృదయములో నిలిచి ఫలించినట్లు సహాయం చేయమని, శత్రువు ఎత్తుకొని పోకుండా మీ కంచెను వేయమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము చేరువచ్చిన మనకందరికీ, సర్వలోకంలోని పరిశుద్ధులందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. Praise the Lord, brothers and sisters. Praise the Lord.